హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. ఇక శరత్ చంద్ర మీరా శవం దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. మీరాతో గడిపిన మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ ఉంటాడు. డాడీ, బాధపడకండి డాడీ అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది. నా చెల్లెలు మీరా చనిపోవడానికి కారణం ఈ అపూర్వ అని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటాడు. ఇదేంటి, నేను చంపిన విషయం బావకెలా తెలిసింది అని అపూర్వ కంగారు పడుతూ ఉంటుంది. అల్లుడి గారికి నిజం తెలిసిపోయినట్టుంది అని గోరింటాకు మనసులో అనుకుంటూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నారు డాడీ? మీరు అత్తయ్య చనిపోవడానికి అమ్మ కారణం ఏంటి అని నక్షత్ర అంటూ ఉంటుంది. చెర్రీని చంపేసింది మీ అమ్మే కదా, చెర్రీ కోసం బాధపడుతూనే కదా నా చెల్లెలు ఆత్మహత్య చేసుకుంది అని చెప్పి శరత్ చంద్ర కోపంగా అపూర్వ వైపు చూస్తూ అంటూ ఉంటాడు. అపూర్వ, నిన్ను వదిలిపెట్టను, నీకు తగిన శిక్ష పడేలా చేస్తాను. నా మొదటి భార్య శోభచంద్రను చంపావు, నా మేనల్లుడు చెర్రీని చంపావు, ఇప్పుడు నా చెల్లెలు చావుకు కూడా కారణమయ్యావు. నువ్వు బ్రతకూడదు అని శరత్ చంద్ర అపూర్వను గొంతు పట్టుకొని నులుముతూ ఉంటే, డాడీ ప్లీజ్ డాడీ, మమ్మీని వదిలిపెట్టండి డాడీ అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది. ఇక అప్పుడే చెర్రీని తీసుకొని కృష్ణప్రసాద్ ఇంటికి వస్తాడు. సజీవంగా పడిపోయి ఉన్న మీరాని చూసి ఏడుస్తూ మీరా మీరా అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. ఇక కృష్ణప్రసాద్ అలా ఏడుస్తూ ఉంటే చెర్రీ కూడా మీరా బాడీ దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు శరత్ చంద్ర షాకింగ్గా చెర్రీ వైపు చూస్తూ ఉంటాడు. చెర్రీ, నువ్వు చచ్చిపోలేదా అని శరత్ చంద్ర చెర్రీని అడుగుతూ ఉంటాడు. ఏం బావా, ఇప్పటి వరకు చెర్రీని నేనే చంపా అన్నావు, దానివల్లే మీరా కూడా చనిపోయిందన్నావు, ఇప్పుడేం మాట్లాడతావు బావా? చెర్రీ నీ కళ్ళ ముందు కనిపిస్తున్నాడు కదా అని అపూర్వ శరత్చంద్రని అడుగుతూ ఉంటుంది. రే చెర్రీ, ఏంట్రా ఇదంతా? నిన్ను అపూర్వ కత్తితో పొడిసినట్టు వీడియోలో ఉంది కదరా అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. ఇంకా చెర్రీ ఏం మాట్లాడు. ఇక శరత్చంద్ర కోపంతో చెర్రీ షర్ట్ పట్టుకొని, అసలు ఏం జరిగిందిరా, నిజం చెప్పు, నీ వల్ల నా చెల్లెలు చనిపోయిందిరా, పాపం అమాయకురాలు, ఏ రోజు కూడా ఎవరిని బాధ పెట్టదు, ఈరోజు ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయిందిరా నా చెల్లెలు, ఇక నాకు ఈ భూమి మీద ఎవరూ లేరు అని శరత్చంద్ర ఏడుస్తూ ఉంటాడు. ఏం చెర్రీ, మీ మామయ్య అడుగుతున్నారు కదా, మాట్లాడవేంటి, సమాధానం చెప్పు అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. ఇక చెర్రీ ఏం మాట్లాడకుండా మీరా దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. అమ్మా, నీ చెర్రీని వచ్చేసానమ్మా, కళ్ళు తెరువమ్మా అని చెప్పి చెర్రీ ఏడుస్తూ ఉంటాడు. బాబా, చెర్రీని నేను చంపానని నన్ను చంపటానికి కూడా వెనకాడలేదు నువ్వు, పోలీసులకు ఫోన్ చేసి నన్ను అరెస్ట్ చేయమని చెప్పావు. చెప్పు బావా, ఇప్పుడు చెప్పు, చెర్రీ బ్రతికే ఉన్నాడు, చెర్రీని కృష్ణప్రసాద్ తీసుకొని వచ్చాడు అంటే ఇదంతా కూడా చెర్రీ కృష్ణప్రసాద్ కలిసి ఆడుతున్న నాటకం కదా బావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఇక దాంతో శరత్చంద్ర కృష్ణప్రసాద్ దగ్గరకు వెళ్ళి కృష్ణప్రసాద్ షర్ట్ పట్టుకొని పైకి లేపి కృష్ణప్రసాద్ చంప మీద లాగిపెట్టి ఒక్కటిస్తాడు. నువ్వు చెర్రీ కలిసి నాటకమాడి నా చెల్లెల్ని చంపేశారు కదా అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. బావగారు, ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు బావగారు, నా మీరాని నా చేతులారా నేనే చంపుకున్నాను అని చెప్పి కృష్ణప్రసాద్ ఏడుస్తూ ఉంటాడు. మీరా, కళ్ళు తెరువు మీరా, నేను చేసింది తప్పే మీరా, నీ కాళ్ళు పట్టుకుంటాను, నీకోసం మన చెర్రీని తీసుకొచ్చాను మీరా అని చెప్పి కృష్ణప్రసాద్ ఏడుస్తూ ఉంటాడు. అసలు ఏం జరిగింది అని శరత్చంద్ర కోపంగా అడుగుతూ ఉంటాడు. నేను చెప్తాను బావా అని చెప్పి అపూర్వ అంటుంది. ఇంకా శరత్చంద్ర అపూర్వ వైపు అలానే చూస్తూ ఉంటాడు. బావా, చెర్రీని నేను చంపలేదు, చెర్రీని నేను చంపినట్టు ఏఐ క్రియేషన్ ద్వారా వీడియో సృష్టించాడు ఈ కృష్ణప్రసాద్ ఆ భూమి ఇద్దరూ కలిసి. ఆ వీడియోని మీ అందరికీ చూపించి నన్ను ఇంట్లో నుంచి తరిమేయాలనుకున్నాడు అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. మావయ్య, అత్తయ్య అబద్ధం చెప్తుంది అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. ఏంట్రా అబద్ధం? ఇదే గనక అబద్ధం అయి ఉంటే కనుక నేను నిన్ను చంపుతుంటే వీడియో తీసింది ఎవర్రా, వీడియో తీస్తారు కానీ నిన్ను సేవ్ చేయడానికి రారా అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది. మావయ్య, అత్తయ్య మాటలు నమ్మొద్దు, దీనికి మా నాన్నకి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. అపూర్వ అత్తయ్య నన్ను తోసేయటం నిజం, నా పొట్టలో కత్తి గుచ్చుకోవటం నిజం మోయ అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. అయితే నీ పొట్టకు గాయం ఉంటుంది కదరా, కనీసం అదైనా చూపించు అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది. ఇక చెర్రీ ఏం మాట్లాడకుండా తలదించుకుంటాడు. ఇప్పటికైనా నిజమేంటో అర్థమైందా బావా?
భూమి, కృష్ణప్రసాద్, చెర్రి, గగన్ వీళ్ళంతా కలిసి కుట్ర పన్ని నన్ను శాశ్వతంగా నీ నుంచి దూరం చేయడం కోసం ఇదంతా చేశారు బావా. పాపం అమాయకురాలైన మన మీరా బలైపోయింది అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. మీరంతా చేసిన పనికి నా చెల్లెలు మీరా ఈ భూమి మీద లేకుండా పోయింది. మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టను అని చెప్పి శరత్చంద్ర ఏడుస్తూ ఉంటాడు. అమ్మ మీరా, కళ్ళు తెరువమ్మా, నాకంటూ ఈ భూమి మీద ఉంది నువ్వేనమ్మా, కళ్ళు తెరువమ్మా, ఈ అన్నయ్య కోసం ఒక్కసారి కళ్ళు తెరువమ్మా అని చెప్పి శరత్చంద్ర మీరా దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. ఇక మరోవైపు షాపింగ్ మాల్లో భూమి శివ కోసం వెతుకుతూ ఉంటుంది. అదే సమయంలో శివ బిందు హగ్ చేసుకొని భూమికి కనిపిస్తారు. ఇదేంటి, శివ బిందుని హగ్ చేసుకున్నాడు? శివ పెళ్లి చేసుకోబోయేది పూర్ణిని కదా, వీళ్ళిద్దరి మధ్య ఇంత అటాచ్మెంట్ ఏంటి అని చెప్పి భూమి ఆలోచిస్తూ ఉంటుంది. సరే శివ, ఇక నేను వెళ్తాను, ఇంటి దగ్గర అందరూ నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు అని బిందు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక శివ భూమి వాళ్ళ దగ్గరకు వెళ్తూ ఉండగా భూమి ఎదురుగా వస్తుంది. భూమిని చూసి శివ కంగారు పడుతూ, అక్క నువ్వేంటి ఇక్కడున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. నిన్ను వెతుక్కుంటూ వచ్చాను శివ, ఎవరితోనో మాట్లాడుతున్నట్టున్నావు అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. అది అక్క, అది నా ఫ్రెండ్ అని చెప్పి శివ చెప్తూ ఉంటాడు. సరే శివ, పద వెళ్దాం అని చెప్పి భూమి శివని తీసుకొని వెళ్తూ ఉంటుంది. శివ నాతో ఎందుకు అబద్ధం చెప్పాడు? తనతో ఇప్పటి వరకు మాట్లాడింది బిందు కదా, బిందు అని నాతో ఎందుకు చెప్పలేదు? అసలు ఏం జరుగుతుంది అని చెప్పి భూమి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత శివతో మాట్లాడాలి అని భూమి మనసులో అనుకుంటుంది. ఇక మరోవైపు చెర్రి మీరా కాళ్ళు పట్టుకొని, అమ్మ కళ్ళు తెరువమ్మా, కళ్ళు తెరు అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు. ఇక అప్పుడే మీరా కాళ్ళు కదుపుతూ ఉంటుంది. నాన్న అటు చూడండి నాన్న, అమ్మ అమ్మ కాళ్ళు కదుపుతుంది అని చెప్పి చెర్రి చెప్తూ ఉంటాడు. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు. మోయ, అమ్మ చనిపోలేదు మోయ, అమ్మ చనిపోలేదు, వెంటనే హాస్పిటల్కు తీసుకెళ్దాం అని చెర్రి మీరాని తీసుకొని హాస్పిటల్కి వెళ్తూ ఉంటాడు. ఇక శరత్చంద్ర, కృష్ణప్రసాద్ కూడా హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు. అపూర్వ మాత్రం అలానే కోపంగా చూస్తూ ఉంటుంది. అమ్మాయి, ఆ మీరా చచ్చిపోలేదంట, ఆ మీరా చచ్చిపోకపోతే స్పృహలోకి వచ్చిన తర్వాత నీ గురించి చెప్పేస్తుంది కదమ్మాయి అని గోరింటాకు అంటూ ఉంటుంది. ఆ మీరా అంత తొందరగా స్పృహలోకి రాదులే పిన్ని అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. ఏమో అమ్మాయి, నాకు చాలా భయంగా ఉంది. నువ్విక్కడేదో సాధిస్తున్నావు, నీ దగ్గర ఏదో కూర్చొని తిందామని ఇక్కడికి వచ్చాను, కానీ నువ్వు చేస్తున్న మర్డర్లు చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది. నీతో పాటు అల్లుడు గారు నన్ను కూడా జైల్లో వేపిస్తారేమోనని టెన్షన్గా ఉంది అని గోరింటాకు చెప్తూ ఉంటుంది. అవునా పిన్ని, అయితే వెళ్ళిపో హ్యాపీగా, నీ దారి నువ్వు చూసుకో అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. అదేంటమ్మాయి అంత మాట అన్నావు? నాకు ఎవరూ లేరు, నేను ఎక్కడికి వెళ్ళలేవననే కదా నువ్వు ఆ మాట అంటున్నావు అని గోరింటాకు అంటూ ఉంటుంది. లేకపోతే నువ్వు మాట్లాడేది ఏంటి పిన్ని? మనందరం ఎలా తప్పించుకోవాలా అని నేను ప్లాన్ చేస్తుంటే నన్ను జైలుకు పంపిస్తుందంట అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. అది కాదమ్మాయి అని గోరింటాకు అంటూ ఉంటే, గోరింటాకు కాసేపు నువ్వు నోరు మూస్తావా, మమ్మీ ఆలోచిస్తుంది కదా అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది. ఇక మరోవైపు మీరాని తీసుకుని చెర్రీ హాస్పిటల్కు వెళ్తాడు. డాక్టర్ డాక్టర్ అని శరత్చంద్ర పిలుస్తూ ఉంటే డాక్టర్ బయటికి వచ్చి ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటారు. నా చెల్లెలు మీరా ఒకసారి ట్రీట్మెంట్ చేయండి అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. అసలు ఏమైంది పేషెంట్కి అని డాక్టర్ అడుగుతూ ఉంటే, తెలియదు డాక్టర్, ఆత్మహత్య చేసుకోవాలనుకుంది అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు. సరే రూమ్లోకి తీసుకురండి అని డాక్టర్ చెప్తూ ఉంటారు. ఇక మీరాని బెడ్ మీద పడుకోబెట్టగానే మీరంతా కాసేపు బయటకు వెళ్ళండి, నేను ట్రీట్మెంట్ చేస్తాను అని డాక్టర్ చెప్తూ ఉంటారు. డాక్టర్, ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు, నా చెల్లెలు మీరాని బ్రతికించండి అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు. సరే సార్, ముందు మీరు బయటకు వెళ్ళండి అని డాక్టర్ అందరినీ కూడా బయటకు పంపించి మీరాకు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. ఇక శరత్చంద్ర, చెర్రి, కృష్ణప్రసాద్ బయట నుంచొని ఏడుస్తూ ఉంటారు. నా చెల్లెలకు ఏమైనా అవ్వాలి, మీ ఇద్దరి అంతు తేలుస్తాను అని శరత్చంద్ర కృష్ణప్రసాద్కి చెర్రికి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఒరే చెర్రి, అసలు మీ అమ్మ ఆత్మహత్య చేసుకోవాలనుకోవడం ఏంట్రా? మీ అమ్మ అంత పిరికిది కాదురా, పైకి మాత్రమే అమాయకంగా ఉంటుంది, మీ పెద్దమ్మపై ఎలా కోపడుతుందో చూస్తుంటావు కదరా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. నాకు కూడా అదే అనుమానం ఉంది నాన్న, ఇదంతా ఎవరో కావాలని చేసినట్టు అనిపిస్తుంది అని చెప్పి చెర్రి చెప్తూ ఉంటాడు. ఇదంతా కూడా ఆ అపూర్వ కుట్ర అనుకుంట్రా అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. అవును నాన్న, నేను కనపడకపోతే
ఆ అపూర్వను పోలీసులు ఎక్కడ అరెస్ట్ చేస్తారోనని నన్ను బయటికి రప్పించటం కోసం ఇంత ఘాతుకానికి పాల్పడినట్టుంది అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. చూసావరా ఆ అపూర్వ ఎంత ప్రమాదకరమో, తను అనుకున్నది సాధించడం కోసం ప్రాణాలను కూడా లెక్క చేయదు అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటే, అవును నాన్న, ముందు అమ్మ ప్రాణాపాయం నుంచి బయటపడితే ఆ తరువాత మిగతాదంతా చూసుకుందాం అని చెప్పి చెర్రీ అంటాడు. ఈలోగా డాక్టర్ బయటకు వస్తారు. డాక్టర్, నా చెల్లెలకు ఎలా ఉంది, అసలు నా చెల్లెలకు ఏమైంది అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. తన గొంతుని ఎవరో గట్టిగా నొక్కేసినట్టు ఉన్నారు అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటాడు. వాట్ అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. అవును, తన్ని ఎవరో బలవంతంగా చంపాలని ప్రయత్నం చేసినట్టు అనిపిస్తుంది అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటే, తన గొంతు తనే నులుముకుందా డాక్టర్ అని శరత్చంద్ర అంటూ ఉంటాడు. తన గొంతుని తనే నులుముకుంటే అలా అచ్చులు పడవు, తన్ని ఎవరో వెనుక నుంచి గట్టిగా గొంతు పిసికేశారు అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటాడు. అనుమానమే లేదు, ఇదంతా కూడా ఆ అపూర్వ ప్లానే, ఇప్పుడే ఆ అపూర్వ అంతు తెలుస్తాను అని కృష్ణప్రసాద్ కోపంగా ఇంటికి వెళ్తాడు. అపూర్వ అపూర్వ అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. ఏంటి కేపీ, నీ కొడుకు చచ్చాడని ఇప్పటి వరకు నాటకమాడావు? నీ కొడుకు బ్రతికే ఉన్నాడు కదా, నీ కొడుకు బ్రతికే ఉన్నాడని నాకు తెలుసు, వాణ్ణి బయటికి రప్పించడం కోసమే ఈ స్కెచ్ అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. నాకు తెలుసు అపూర్వ, నువ్వే ఇదంతా చేశావని, పాపం అమాయకురాలైన మీరాని చంపాలని చూసావు కదా, నిన్ను బ్రతకనివ్వను అని చెప్పి కృష్ణప్రసాద్ అపూర్వ గొంతు పట్టుకొని కత్తి తీసుకొని అపూర్వ గొంతును కోసేస్తానని బెదిరేస్తూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.